కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగుల దుస్థితిని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అవుకు మండలం మెట్టుపల్లి విద్యార్థులు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో చినిగిపోయిన బ్యాగులను కాటసాని రామిరెడ్డికి చూపించారు. తమకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో నాణ్యత గల బ్యాగులు ఇచ్చారని విద్యార్థులు చెప్పారు. మధ్యాహ్న భోజనం కూడా సరిగా ఉండడం లేదని, చిక్కీలు నాణ్యతగా లేవని, చెడిపోయిన కోడిగుడ్లు అందిస్తున్నారని తెలిపారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాణ్యత లేని బ్యాగులను పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వంపై కాటసాని రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన బ్యాగ్ ఏం బాలేవు. జగనన్న ప్రభుత్వమే బాగుంది. మాకు కావాల్సింది జగనన్న ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వం బాగాలేదు. బ్యాగులు బాగాలేవు, అన్నం బాగాలేదు, ఏం బాగాలేవు. ఆ బియ్యం బాగాలేవు, చిక్కీలు బాగాలేవు, గుడ్లు బాగాలేవు, ఏం బాగాలేవు. ఆ గుడ్లలో కోడి పిల్లలు వచ్చాయి. జగనన్న బ్యాగులు మాకాడ ఇప్పటికినైతే ఇవ్వకుండా. ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి మొన్న జూన్లో ఈ యొక్క స్కూల్ బ్యాగులు ఇచ్చినారు. ఇప్పుడు ఈ యొక్క స్కూల్ బ్యాగులు కేవలం ఈ జూన్ 12వ తేదీన నెల కూడా కావడం లేదు. ఈ యొక్క నెల లోపలనే ఈ విధంగా ఈ స్కూల్ బ్యాగులన్నీ చినిగిపోయి బొర్రలు పడి పోతా ఉన్నాయంటే మీరు ఆలోచన చేయండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2-3 ఏళ్ల కిందట ఇచ్చిన బ్యాగులు ఉన్నాయి. ఈరోజు ఏ విధంగా నాణ్యత ఉన్నాయి. ఈరోజు ఈ బ్యాగుకు ఇది జగన్మోహన్ రెడ్డి బ్యాగు, ఇది చంద్రబాబు బ్యాగ్. ఈ బ్యాగులు ఏ విధంగా నాణ్యత ఉన్నాయి, ఏ విధంగా ఈరోజు ఈ బ్యాగుల విషయంలో ఏ విధంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారో ఒకసారి చూడండి. మరి ఈరోజు ఇవన్నీ కూడా కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి ఈరోజు ఈ యొక్క నాణ్యమైన బ్యాగులు ఇవ్వకుండా ఈరోజు ఈ విధంగా విద్యార్థుల విషయంలో కూడా కడుపులు కొడతా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చేయడం జరుగుతూ ఉంది.